నేడు విచారణకు రండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసు. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ. సాక్షిగా ఎంక్వైరీ కోసము ఇది. అయితే ఇదే వార్తని ఇల్లు ఏమైనా వేసారో చూద్దాం. ఇల్లు కూడా ఇలా ఈ పేపర్లు ఏమైనా వేసారంటే పేర్లు చూద్దాం. అంటే ఇట్లా ఎట్లా పిలుస్తున్నారు, ఏం దేనికోసం అని చెప్తారు. సిట్ నుంచి పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణ. ఇది మామూలుగానే వచ్చింది. అయితే ఇంట్లో ఇది ఎక్కువ వచ్చింది. ఏంటంటే గతంలో కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయ్యిందని వార్తలు. దాని గురించి ప్రశ్నించనున్న అధికారులు. ఇంట్లో కీలకమైన హెడ్లైన్ ఏంటంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయింది అంటే ఎవరు ట్యాప్ చేయించి ఉంటారు? కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయించే అంత ధైర్యం ఎవరికి ఉంది? చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది? అప్పుడు ఎవరు చెప్తే అవుతుంది అది? ఏమో నాకు అసలైన అనుమానం బట్టి పీక్తా ఉంది లోపల. చెప్పేందో. ఇప్పుడు మొన్న హరీష్ రావు పోయిండు ఏరికి సిట్ విచారణ. మళ్ళీ ఇప్పుడు ఏమంటే రామును పిలుస్తుర్రు అంటే మరి అక్కడ ఏమైనా కథ ప్రశ్నలు ఏమేమి అడిగి ఈయన ఏం చెప్పి అందులో ఏమైనా తారుమారు వ్యవహారం జరిగినా లోపలి వ్యవహారం కావాలి ఇప్పుడు జనాలకు. అయితే లోపల వ్యవహారం కావాలి. హరీష్ రావు ఎటువంటి వ్యక్తి అంటే మామూలు వ్యక్తి కాదు. అంటే తెలుగు కల్లోడా? చాలా తెలుగు కల్లోడు. రాములు కంటే రాములు ఏముందే, రాములు తానా పాపం ఓసారి అమాయకుడు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు తండ్రి దగ్గర బాగా పైసలు ఉండి ఉన్న పొరగాలు ఎడ తిరుగుతారో గట్టినే తిరుగుతాడు. కానీ జర ఎత్తు జిత్తులు ఇవన్నీ తెలివయి తెలివయి. కాకపోతే ఏంటంటే ఒక అహంకారము పొగరు అనేది ఉన్నది, ఇంకా ఉన్నది. కుర్చీ పోయినాక ఏముంటది? కుర్చీ పోతే కుర్చీ పుట్టిన కాంచి ఉన్నదా కుర్చీ? అంటే పుట్టుకశీల ఇక అది అట్లా వచ్చినట్టుంది మరి. అది లోపల కథ ఏం జరిగింది? హరీష్ రావు పోయొచ్చిండు సిట్టు విచారణకు. ఏం చెప్పిండు? కీలక ఆధారాలతో అడిగితే ఆయన గజనీ అయిపోయిండు. అప్పుడు ఏంది ఏమో నాకేం తెలుసు, మరి ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు, నాకు యాదికి లేదు, ఏ ముచ్చట చెప్తున్నట. అయితే ఈయన బయటకు వచ్చి మళ్ళీ ఏం చెప్తాడంటే అధికారులు విచారణ చేస్తుర్రు, గంట సేపు నిన్ను అడుగుతుర్రు, మళ్ళీ టగటగటగ బయటికి పోతురట, మళ్ళీ మాట్లాడుకొని వస్తురట. ఈ ఫోన్లోనే మళ్ళీ వచ్చి నన్ను విచారణ చేస్తురట. ఇవి నిజమా అబద్ధమా అనేది అధికారులను అడిగితే చెప్తారు. కానీ అధికారులు ఏమో ప్రెస్ ముందుకు రారు, ఇటువంటి విషయాలు చెప్పరు. ఇవన్నీ కూడా ఈ రాజకీయంలో ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము గంట మాట్లాడుకోలేదు, ఏం మాట్లాడుకోలేదు అని ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటానికి ప్రెస్ మీట్ పెడతానికి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదనే. బాగానే అడుగుతారు వాళ్ళు, బాగానే అడుగుతారు. ఎట్లా అంటే కూర్చోబెడతారు. వీళ్ళని ఏమన్నారు కానీ కూర్చుంటారు. రండి సార్ అని మర్యాదగానే పిలుస్తారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించే కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే కాబట్టి ఇక కూర్చోబెడతారు, అడుగుతారు. అడిగినప్పుడు ఏంది అని అంటే ఇక ఈయన హరీష్ రావు ఏం చేశారంటే రక్తపేం జరణ చూస్తాను ముద్దుకుంటుంది, ముద్దాడితేనే దాని కథ తెలుస్తుంది. మంచిగా ఇట్లా మరకలు మంచిగా స్టైల్గా ఉంటుంది. అడిగితే ఈయన అన్నిటికీ ఏం చెప్పలే, కానీ చెప్పేటి అని చెప్పిండు. ప్రెస్ మీట్లోనేమో వేరేది చెప్పిండు. లోపల ఏరే కథ, బయట ఏరే కథ. అయితే నాకు ఒకటి గుర్తుకొస్తుంది తాతో. ఆనాడు కృష్ణార్జున యుద్ధము జరిగినదో, ఈనాడు ఈ కృష్ణార్జునులది రాములకు హరీషుకు యుద్ధము జరుగుతుండొచ్చునా అని జనాలు మరి గుసగుస నడుస్తుందా, నిజంగానే జరుగుతుండొచ్చునా అని ఎదురు చూస్తుందా? అసలు ఏం జరగబోతుంది? రాముది హరీష్ రావుది రాజకీయ భవిష్యత్తు చెప్తున్నా. అయితే ఏం చేసిండంటే ప్రెస్ ముందరికి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, దాన్ని పసిగట్టాలి. ఏమన్నాడు? నేను అప్పుడు హోమ్ మినిస్టర్ని నేను కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ట్యాప్ చేయించే అధికారాలు నా దగ్గర లేవు అంటే తెలివి కలదే.
లోపల చెప్పిండు బయటకు వచ్చి అధికారాలు కావు అని చెప్పిండు. ఏం చెప్పిండు? 10 మందిలో ఓ మాట, ఒంటరిగా ఓ మాట. ఇక మరి మా బాసు మా మామనేనే ముఖ్యమంత్రి, ఇక మరి మా బామ్మాడిదేనే వాళ్ళ తండ్రి కొడుకులేనే వాళ్ళదే నడుస్తుంది. కానీ ఇంట్లో ఆయన మా వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయన మున్సిపల్ మంత్రి, ఇక పార్టీల ఆయన అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, అంత వాళ్ళదేనా, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది, మాది ఏడు నడుస్తుంది అని ఒక దీనంగా సమాధానం చెప్పి వచ్చిండు. లోపడి కథ. బయటకు వచ్చేమో ఇక నేను కాదు, నాకు సంబంధం లేదు అని క్లియర్గా జనాలల్లో మంచి పేరు ఉండాలి కదా. చేసే అన్నీ చేసినా కానీ జనాల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా నవ్వుతాడుగా. నవ్వి కూడా చూపిస్తుందిగా మా మగ ఆయన ఇట్లా నవ్వుకుంటా, మనం ఏం చేయలేదు, నేను హోం మంత్రిని కాదు అప్పుడు, నేను ముఖ్యమంత్రిని కాదు అప్పుడు, వాళ్ళు చేశారు, నేను చెయ్యలేదు, నేను చాలా అమాయకుణ్ణి, అమాయకం ఇరికించాం అనేది ఒకటి ఉంటది కదా సినిమా, లేదో అమాయకం ఇరికించాం అన్నట్టుగా అట్లా యాక్టింగ్ చేస్తాడు అన్నట్టు ప్రెస్ మీట్ ముందల. హరీష్ రావుకున్నంత తెలివి దాంట్లో ఒక 10% ఈయనకుంటే హరీష్ రావుని ఎప్పుడో తరము పార్టీని బాగుపెట్టు. అయితే ఇప్పుడు మొత్తానికి కారు స్టీరింగ్ హరీష్ రావు తిప్పుతుండా, రాములు తిప్పుతుండా? నువ్వు ఇంకా స్టీరింగ్ కాలంలోనే ఉన్నావు. డ్రైవర్ లేకుండా నడిచే కార్లు వచ్చినాయి. అమ్మ తాతో స్టీరింగ్ లేకుండా కుసున కాంచి నడుపుతున్నాడు. బటన్ సిస్టమ్. ఇప్పుడు అమెరికాలో తిరుగుతలేవా ఇక అందులో? ఇప్పుడు తెలుగుకల బటన్ రాముల దగ్గర ఉందా, హరీష్ కార్డు ఉందా? హరీష్ కార్డు ఉంటుంది అంతేలే, అందులో కూడా ఆయనే ఉండు. అది హరీష్ కాడ ఉన్న తెలివి నా దగ్గర లేదు. ఒక్క మాట, ఆయన తెలుగుకల్లోడు అయినా ఎంతసేపు చెప్పు, ఎంతసేపు చెప్పు, ఆయన జర చూపి పిల్లగాని ఎంతసేపు చెప్పు, కడుపులో పుట్టినోడా అంతే సంబంధం, ఆయన కొడుకుని కాదని అల్లునికి అట్టి ఇయ్యాడు. ఈయన కూడా ఆయన చేతులు ఏమంటే బిరేకు ఆడ కూర్చోడా హరీష్ రావు, రాముల కేసీరావు అంటే ఇప్పుడు కేసీరావునే కూర్చోమంటుండే ఈ కేటీఆర్. తండ్రి అంటుండా, నువ్వు కూర్చో బిడ్డ బావని అనిపిస్తున్నాడు. బావ అంటలేడు, ఈయన తండ్రి మాటని గెలవనీయకుండా తండ్రిని పక్క కూర్చోబెట్టేస్తున్నాడు. ఎవరు? రాములా? రాములు నిన్న పోయినట్టుగా యాడికి పోతారు. ఏం ఇప్పుడు నీకు ఏం చెప్పినా ఈ ప్రెస్ మీట్ ముందరనేమో ఒక మాట ఉంటుంది, ఇల్లది లోపల ఒకటి ఉంటుంది. జనాలకు తెలవాలంటే ఏం తెలవాలంటే కేసీఆర్ పిలిపించుకుంటూ ఫామ్ హౌస్ కు కేసీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసిర్రు, చర్చించినము, నెక్స్ట్ ఏం చేయాలి, తదుపరి అడుగు ఎక్కడ వేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది ఇక ఇవన్నీ ప్రెస్ మీట్కి ఇస్తారు. లోపల చేసేది ఏముంటుంది అంటే ఈయన పోయి కేసీఆర్ తో కూర్చొని దీనికి సంబంధించి ఒకప్పుడేమో కేసీఆర్ చెప్పింది అనేది కేసీఆర్ చెప్పినట్టు నడిచేది. ఇప్పుడు కేసీఆర్ మాట అసలు దేక్తలేడు. ఫామ్ హౌస్ పోతాడు, వీళ్ళు సపరేట్ కూర్చుంటారు. బలం చచ్చితే లెక్క పెడతారా ఇక? పెద్ద మనుషుల మాట అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. రేపు 28, 29 ఎలక్షన్లలో కూడా కేసీఆర్ అనే వ్యక్తిని రానియరు రాజకీయాలకి. ఇక అందుకనే ఎక్కడ కూడా మొన్న తొడగొట్టిపోయిండు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక చూసుకుందాం అగ చూసుకుందాం అని చెప్పిండు. ఏమై అది కూడా వీళ్ళు చెప్పిస్తారు అన్నట్టు. ప్రెస్ మీట్ దగ్గర మొత్తం ఒక స్క్రిప్ట్ ఉంటుంది వీళ్ళది. కేసీఆర్ రావాలి, కేసీఆర్ చెప్పాలి జనాలని. ఇట్లా ఏంటంటే ఇక మెస్మరైజ్ చేయాలి. ఏదో కనికట్టు అంటారు చూడు, వచ్చి 4 మాటలు నువ్వు మాట్లాడితే జనాలు నిజం నమ్ముతారు, నువ్వు రా 4-5 చెప్పిపో. అయితే ఇప్పుడు ఈ లెక్కన బట్టి చూస్తే హరీష్ రావు మీదంగా నటిస్తుండు, లోపటంగా రక్త పెంచరోలే మంచిగా మాట వేసి కూర్చుండు, అంతేనా? అయితే ఆయన ఏమన్నా పక్కన కూడా ఏమన్నా బలగాన్ని తయారు చేసుకుంటుండొచ్చునా? తెలివి కల్లోడు అంటే తయారు చేయడానే పుసుకుని ఏమన్నా అయితే నా బలగం నాకే ఉండాలని బలం ఉన్నది. ఒకసారి రామారావు ఇడ లేడు, హరీష్ రావుది బర్త్డే వాళ్ళ భవన్లో జరుపుకుంటారు. భవన్లో జరుపుకుంటుంటే ఇక అది ఉంటాయి కార్యకర్తలకు అదొకటి ఇదొకటి ఉంటుంది కదా, మంచి చెడు అరుచుకుంటారుగా. ఆ మంచి చెడు అరుచుకుంటారు అన్న విషయం ఏమైందంటే కేటీఆర్ మనసున పడ్డది.
ఈ భవన్లనే పెత్తనం చెలాయిస్తే మరి రేపు భవిష్యత్తు ఏంది? అవును. మళ్ళీ ఆయన గుంపు ఉంటుందిగా, గుంపు ఉంటే ఎవడెవడు పొరగాళ్ళలో ఉన్నోళ్ళని అన్న చెప్పిండి ఇదంతా ఇక్కడ నడవద్దని చెప్పేసి పొరగాలని దాడి చేసి ఎలా కొట్టుర్రు అన్న కాడికి ఒక సమాచారం ఉండేనట. అయితే ఇదంతా మళ్ళీ ఎందుకో ఆలోచన చేసిరట. ఇక ఇదంతా చేసుకుంటే కొద్దిగా మనకు కూడా దెబ్బ పడుతుంది అయింది. ఇక సరే మనము లేము కాబట్టి నడవని, కానీ మనం ఉన్నప్పుడు నడవనియొద్దులే అని ఒక ఆలోచనతో అప్పుడు అంతా ఆల్రెడీ అంతా సిద్ధమై పొరగాళ్ళు పోస్టర్లు కూడా చంపారు హరీసి. అది అంతర్యుద్ధం నడుస్తున్నది. కానీ మీడియా ముందుకు వస్తారకేమో మంచిగా ఇట్లా వేసుకుంటారు, చెయ్యి ఇట్లా మా తాత మనవాడు ఎట్లా వేసుకున్నాం అట్లా అట్లా వేసుకొని జనాలని నమ్మియాలి. ఇది వీళ్ళ లక్ష్యం. రాజకీయం మీ జవాన్లు ఉన్నట్టుంది అనుకున్నావు రాజకీయం తాత. అట్లా తాత ఇప్పుడు ఒక మాట ఇప్పుడు గుసగుస ఆడా వినపడుతుంది. మన ఉల్లకర పోయినా పోతే అప్పుడు కూడా ఈ ఓడిపోయాగా, ఎవరు కేసీఆర్ ఓడిపోయాగా, ఇక అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయినాక ఇంట్లో ఈయనకు పంచాయతీ అయిందట. పంచాయతీ అయితే ఈయన రాములే అయ్యని నూకేస్తే జారి పడ్డాడు, అది బాత్రూంలో పడ్డాడు అని పూకారాలు అయిపోయింది. కానీ రాములే పంచాయతీ పెట్టుకొని అవునే. ఇప్పుడు వాస్తవానికి అయితే నిజమే. అంటే ఇప్పుడు మనం నిజమని మనం చెప్పకూడదు, మనం చూడలేదు, మన దగ్గర ఆధారం లేదు. ఈ ఊగనే మనం బట్టగాల్చి మీదేది కదా. జనాలు అందరూ అనుకుంటారు ఏమని అనుకుంటారు అంటే, జనాలు అనుకున్నది ఏంటంటే హరీష్ రావుకు ఈయనకేదో కొట్లాట అయిందని అనుకుంటారు. అనుకుంటే హరీష్ రావు ఈయన ఏదో ఇక కొట్లాడితే కేసీఆర్ మధ్యలో వచ్చిండు. వద్దురా భావన ఏమనకురా, భావన ఏమో అన్నాడు. మన పేరు చూసుకొని కుక్క మొరిగేదేనా చెప్పి ఈయనకున్న బలం ఆయనకుంటదా? ఉండదు. మాయా అని ఈయనకు భీమ్ ఉంటది. మా మామ జర పుసుకున్న నోరు జారితే ఏమనుకుంటాడో ఏమో ఆయనకుంటది. అయితే ఈ కోళ్ళ మన పేరు చూసుకొని ఇక జర ఏదో అయినట్టుంది. మరి తోపులాట అయిందా మరి కాలేదా ఏంది తెలియదు. అది జారిపడాడు ఊగనే పెద్ద మనిషి ఎట జారిపడతాడే నిజంగా వాస్తవానికి.